ఎన్నికల ముందే కాదు తర్వాత కూడా ఆదాయ పన్ను శాఖ కొందరు వ్యాపారులపై కొరడా జులిపించింది. తాజాగా అవినీతి భారీ తిమింగలం చిక్కింది. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో బండారీ సోదరుల ఇళ్లు ఆఫీసులపై సోదాలు చేపట్టారు. ఇందులో లెక్క చూపని 170 కోట్ల అక్రమ సంపద బయటపడింది. వెంటనే దాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ ఆదాయ పన్ను శాఖ ఆకస్మిక దాడులు నిర్వహించింది. షహారులోని బండారీ ఫైనాన్స్, ఆదినాథ్ కోఆపరేటివ్ బ్యాంకులపై ఐటీ బృందం దాడులు చేసింది. ఈ దాడిలో కోట్లాది విలువైన లెక్కలోకి రాని ఆస్తులను ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసింది. దాదాపు 72 గంటల పాటు ఆదాయ పన్ను శాఖ చేపట్టిన ఈ ఆపరేషన్లో భారీ మొత్తంలో నగదు లభ్యమైంది. ఈ సోదాల్లో బండారీ కుటుంబానికి చెందిన 170 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తులను ఐటీ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుంది. ఇందులో 8 కిలోల బంగారం, 14 కోట్ల నగదుతో పాటు పలు ఆస్తులకు సంబంధించి పత్రాలను స్వాధీనం చేసుకుంది. మొత్తంగా 170 కోట్ల విలువైన లెక్క చూపని ఆస్తులను ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో దొరికిన 14 కోట్ల నగదును లెక్కించేందుకు అధికారులకు 14 గంటల సమయం పట్టింది. ముఖ్యంగా చిట్ ఫండ్స్, మైక్రో ఫైనాన్స్, గోల్డ్ లోన్ కంపెనీలను వీరు నడుపుతున్నారు. సంజయ్ బండారీ బ్రదర్స్, ఇవే కాకుండా వాటి అనుబంధ సంస్థలపైన కూడా ఐటీ కన్నేసింది. ఇటీవల కాలంలో పన్ను ఎగవేత వేస్తూ వచ్చారు. దీనిపై అనుమానం వచ్చిన ఐటీ అధికారులు దాదాపు 3 రోజుల పాటు రైడ్స్ చేసింది. సోదాల్లో పట్టుబడిన 170 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఇవే కాకుండా కంపెనీలకు సంబంధించి ఖాతా పుస్తకాలు, హార్డ్ డిస్కులను సీజ్ చేశారు. 2 ఏళ్ల క్రిందట ఫైనాన్స్ కంపెనీలను బండారీ బ్రదర్స్ ప్రారంభించారు. వినియోగదారుల నుంచి పలుమార్లు ఫిర్యాదులు లేకపోలేదు. మొత్తం డీటెయిల్స్ సంపాదించిన తర్వాత సోదాలు చేపట్టింది. కాగా నాందేడ్ జిల్లాలో ఆదాయ పన్ను శాఖ ఇలాంటి చర్యలు చేపట్టడం ఇదే తొలిసారి. 3 రోజుల పాటు ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆపరేషన్ కొనసాగించారు. 72 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్లో 170 కోట్ల విలువైన లెక్కలు చూపని ఆస్తులను ఆదాయ పన్ను శాఖ జప్తు చేసింది. అందులో 8 కేజీల బంగారం, 14 కోట్ల నగదు ఉన్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ టీం ఆ ఆపరేషన్లో నిమగ్నమైంది.